మా పండగకి 5 సినిమాలొచ్చినియి. 5 సినిమాలు మనం కవర్ చేసి రివ్యూ ఇచ్చాం. ఈ వీడియో స్టార్ట్ చేయకముందు మాదొక విజ్ఞప్తి. మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా వీడియోస్ పెడుతూ ఉంటాం. ప్రతి విషయం జెన్యూన్‌గా మాట్లాడుతూ ఉంటాం. సో, మా జెన్యూన్ రివ్యూస్ మీ వరకు చేరాలంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా! సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకెళ్ళిపోదాం. ఈ 5 మూవీస్‌లో ఏ మూవీ బావుంది? ఎవరు సంక్రాంతి విన్నర్? అనేది ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. మేము ఆర్డర్ కూడా చెప్తాం. ఫిఫ్త్ వన్ రాజేసాబ్. ఈ సినిమా అన్ని సినిమాల కన్నా ముందొచ్చింది. జాన్యువరి 9th. ఈ సినిమా అయితే చాలా డిసప్పాయింట్ చేసింది. ఏదో కొన్ని సీన్లు బాగుంటాయి. మారుతి టేకింగ్ 2-3 సీన్‌లో బాగుంటది తప్ప సినిమా ఆద్యంతం డిసప్పాయింట్ చేసిందని చెప్పాలి. ప్రభాస్‌ని అయితే బానే చూపించాడు గానీ ఓవరాల్‌గా సినిమా పరంగా చూసుకుంటే చాలా డిసప్పాయింట్ చేశాడు. మంచి ఆపర్చునిటీ మారుతి వేస్ట్ చేసుకున్నాడని చెప్పాలి. మామ సినిమా తీసి ఆపర్చునిటీ వేస్ట్ చేసుకుని డిసప్పాయింట్ చేయడమే కాకుండా తీసిన సినిమాని సరిగ్గా జనాల ముందుకు తీసుకురావడంలో కూడా మారుతి అనే టీం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ ఎంతో ఈగర్ గా వెయిట్ చేశారు ఆ ఓల్డ్ లుక్ కోసం. ఫస్ట్ డే కి ఆ సీన్ తీసేసి తర్వాత రోజు నుంచి యాడ్ చేస్తే ఆడియన్స్ ఎంత గ్రాంటెడ్ గా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. ఫ్యాన్స్ ని ఎంత హర్ట్ చేశారో కూడా అర్థమవుతుంది. ఒకసారి తీసేసిన తర్వాత మళ్ళీ యాడ్ చేసినా కూడా డైహార్డ్ ఫ్యాన్స్ అయితే వెళ్ళి మళ్ళీ చూడగలుగుతారేమో గానీ సినిమా లవర్స్ సినిమా అంత బాగాలేనప్పుడు రెండోసారి వెళ్ళి చూసేంత రిస్క్ అయితే చేయరని నా అభిప్రాయం. దట్ టు విత్ హై టికెట్ రేట్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ సినిమాని 5th ప్లేస్ లో పెట్టాం. అండ్ నెక్స్ట్ 4th మూవీ వచ్చేసరికి భర్త మహాశైలికి విజ్ఞప్తి. ఈ మూవీలో కామెడీ కొన్ని పార్ట్స్ లో వర్కౌట్ అయింది. ఓవరాల్ గా మూవీ పరంగా చూసుకుంటే వరస్ట్ మూవీ అయితే కాదు. ఒకసారి చూడొచ్చు. ఎక్కడైతే కామెడీ వర్కౌట్ అయిందో అది చాలా బాగా వర్కౌట్ అయింది. కానీ ఆడియన్స్ ని అయితే థియేటర్ కి రవితేజ తీసుకురాలేకపోయాడు. ఎందుకంటే ఇంతకు ముందు సినిమాలు అంత విసిగించే ఆడియన్స్ ని, అందుకనే మంచి సినిమా తీసినా సరే ఆడియన్స్ థియేటర్ కి రాలేకపోయారు. దట్టు సంక్రాంతి ఫెస్టివల్ టైంలో సినిమాకి మౌత్ టాక్ బాగున్నా సరే రాలేదంటే చూడండి రవితేజ మరి ఏ పొజిషన్ లో ఉన్నాడో. కంబ్యాక్ చేయాలి రవితేజ. కంబ్యాక్ చేస్తే బాగుంటది. అండ్ ఇంకా మామ నెక్స్ట్ వచ్చిన సినిమా 3వ ప్లేస్ లో మనశంకర వరప్రసాద్ గారు. కొంతమంది ఈ మాటలని స్టేట్మెంట్ లో తీసుకుంటారో లేకపోతే పాజిటివ్ నోట్ లో తీసుకుంటారో నెగిటివ్ నోట్ లో తీసుకుంటారో తెలియదు కానీ బట్ ఈ సినిమా అయితే 3వ ప్లేస్ దక్కించుకుంటుంది. కారణాలు ఏంటంటే సినిమా ఎంటర్టైన్ చేసింది. అనిల్ రావుపూడి 3 hours ఆడియన్స్ ని కూర్చోబెట్టారు థియేటర్ లో. ఎక్కడ కూడా బోర్ అయితే కొట్టించలేదు. ఓన్లీ వింటేజ్ చిరంజీవిని చూసాము అన్న హ్యాపీనెస్ తో ఉంటుంది తప్ప సినిమా. వాళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ చూసినప్పుడు ఫ్యాన్స్ కానీ సినీ లవర్స్ కానీ కొంచెం యుఫోరియా అయితే ఫీల్ అయ్యారు. నాస్టాలజీ ఫీలింగ్ అయితే వచ్చింది. వాళ్ళిద్దరిని ఆన్ స్క్రీన్ మీద తీసుకొచ్చి అనిల్ రావు కూడా సక్సెస్ అయ్యాడు. బట్ సినిమా కూడా మంచిగానే తీసుకెళ్లాడు. కంపారిటివ్లీ ఆయన సినిమాలతో చూసుకుంటే ఈ సినిమా అంత సాలిడ్ సినిమా కాదు. సో ఇది ఈ సంక్రాంతి రేసులో మిగతా సినిమాలతో కంపేర్ చేసుకున్నా కూడా ఇది ఆ పొజిషన్ దక్కించుకోవడం జరిగింది మన పరంగా. అండ్ ఇంక సెకండ్ ప్లేస్ కి వచ్చేసరికి అనగనగా ఒక రాజు. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏవైతే కామెడీ సీన్స్ ఉంటాయో అవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. నారీ నారీ నడుమురారి ఈ సినిమాకి పెద్ద తేడా లేదు. కానీ దాంట్లో ఉన్నది దీంట్లో లేనిది ఏంటంటే బలమైన కథ. దీంట్లో కథ ఉంది కానీ అది అంత బలంగా ఉండదు. కానీ ఆ కథ కూడా నిన్ను కట్టి పడేస్తుంది. బాగుంటది. ఏదైతే ఎమోషనల్ పాయింట్ తీసుకున్నాడో అది కూడా బాగానే వర్కౌట్ అయింది. జస్ట్ మైన్యూట్ డిఫరెన్స్ వల్ల అనగనగా ఒక రాజు సెకండ్ ప్లేస్ లో పెట్టాల్సి వచ్చింది. నిజం చెప్తున్నాను మా పండక్కి ఫ్యామిలీతో వెళ్ళినా ఫ్రెండ్స్ తో వెళ్ళినా చాలా మంది ఈ సినిమాని ఎంజాయ్ చేశారు. అందుకనే ఈ సినిమా సెకండ్ ప్లేస్ కి డిజర్వ్డ్. అండ్ ఇంకా మామ ఫస్ట్ ప్లేస్ నారీ నారీ నడుమురారి. ఈ సినిమా ఒక సర్ప్రైజ్ హిట్ మామ. సంక్రాంతికి సర్వానంద్ మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఆల్రెడీ 2 సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు. ఎక్స్ప్రెస్ రాజా ఇంకా శతమానం భవతి. హ్యాట్రిక్ హిట్ అయితే కొట్టేశాడు మామ ఈ సినిమా తోటి. నరేషన్ పరంగా గానీ ఎగ్జిక్యూషన్ పరంగా గానీ రైటింగ్ పరంగా గానీ ఎంత బాగుందంటే అన్ని క్రాఫ్ట్స్ లోనూ కూడా సినిమా నన్ను అయితే బాగా ఎంగేజ్ చేసింది. చాలా మందికి ఈ సినిమా చాలా బాగా నచ్చడానికి కారణం కూడా అదే. రామ్ అబ్రాజు మంచి నీట్ గా తీసుకుని వెళ్ళాడు సినిమాని. ఎక్కడెక్కడ ఏమేమి పడాలో అవన్నీ కరెక్ట్ గా పడ్డాయి. అన్ని సమపాల్లో పడ్డాయి కాబట్టి సినిమా అంత బాగా వచ్చింది. అండ్ ఇంకా సినిమాని ఈ రేస్ లో తీసుకురావాలని డేర్ చేసిన అనిల్ శంకర్ గారిని అయితే మెచ్చుకోవాలి. ఆయనకు కూడా రీసెంట్ టైమ్స్ లో ఒక సాలిడ్ హిట్ అయితే లేదు. శర్వానంద్ కూడా అసలు ఫామ్ లో లేడు. ఆయన లాస్ట్ సినిమాలు అన్ని చూసుకుంటే డిసప్పాయింట్ అవుతూనే వచ్చే. శతమానం భవతి సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అయితే పడినట్లేదు శర్వానంద్ కి. ఈ సినిమా మళ్ళీ అదే రేంజ్ కంబ్యాక్ వచ్చింది. ఇవన్నీ కూడా ఏవైతే మనం లిస్ట్ చేసామో ఇదన్నీ మా పరంగా కంటెంట్ పరంగా మేము షార్ట్ లిస్ట్ చేసినవి. కలెక్షన్స్ ని కంపేర్ చేసి దీన్ని జడ్జి చేయడం కరెక్ట్ కాదు అని మేము ఆలోచించుకుని ఓన్లీ కంటెంట్ పరంగా అయితేనే మేము ఇచ్చాము. కలెక్షన్స్ పరంగా అయితే అందరికీ తెలిసిందే ఏ సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వస్తున్నాయని. బట్ మేము కలెక్షన్స్ దృష్టిలో పెట్టుకుని కాదు, కంటెంట్ దృష్టిలో పెట్టుకుని మాత్రం ఈ వీడియో చేసాం. హోప్ మీ అందరికి ఈ వీడియో నచ్చి ఉంటుంది అనుకుంటున్నాం. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఆర్డర్ కూడా కామెంట్ చేయండి. అలాగే మీరు ఎవరికన్నా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి. కీప్ సపోర్టింగ్ us.